మీ ఆర్ట్కి, ఎందుకంటే మీరు చాలా గొప్ప పాత్రలు చేయగల ఆర్టిస్ట్. మీరు నాకు తెలిసి మంచి పాత్రలే చేశారు, గొప్ప పాత్రలు చేయబోతున్నారు ఫ్యూచర్లో. అంత గొప్ప స్కిల్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. కన్యాశుల్కం అనే గొప్ప నాటకంలో ఒక గొప్ప క్యారెక్టరు, అంటే ఎవరు సాహసించరు ఆ క్యారెక్టర్ నేను చేస్తాను అని అంటానికి కూడా. అలాంటి ఒక గిరీశం క్యారెక్టర్ చేసినప్పుడు మామూలు పిలిచింది, అతను గిరీశం క్యారెక్టర్ చేసాడు నేను అనుకోలేదు. అప్పటిదాకా నేను ఉత్తేజం మామూలుగా చూసేవాడిని, నేను నెక్స్ట్ ఉత్తేజం చూసేప్పుడు ఇలా చూస్తూ ఉన్నాను. మనిషి ఇక్కడే ఉన్నాడు, అతను మాట్లాడేది అలా చూస్తూ ఉన్నాను. అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మీ యాక్టింగ్ స్కిల్స్ని కానీ, మీ పర్ఫార్మెన్స్ని కానీ, మీ ఎక్స్పీరియన్స్ని కానీ, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్లేసే తప్ప ఇట్ కాంట్ బ్రింగ్ యూ ద ఆపర్చునిటీస్. మిమ్మల్ని స్టార్స్ని చేయలేదు. ఇది స్టార్స్ కావాలి అంటే దట్ ఈస్ అనదర్. మీ ప్రయత్నాలు, మీకున్నటువంటి అవకాశాలు ఎలా వస్తాయనేటువంటిది దానికి సంబంధించినటువంటి. ఈ రోజున ద మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ ఎలాంటి సినిమాలు చేశారో, ఆయన ఏంటో, ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన ప్లేస్మెంట్ ఏంటో, ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఏంటో, ఎలాంటి స్టార్స్తో చేశారో, ఎలాంటి స్టార్స్తో చేయబోతున్నారు అనేటువంటి తెలుసుకుంటే రియల్లీ ఆయనకి అపీరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అనిపిస్తుంది. అపీరెన్సెస్ అంటే అపీరెన్స్ విషయంలో డౌట్లెస్ హీరో మెటీరియల్, కానీ ఏజ్ విషయంలో చూసుకుంటే ఇంత చిన్న కుర్రోడ ఇంత పెద్ద స్టార్స్ని, ఇంత పెద్ద వాల్యూ ఉన్న ఫిల్మ్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? మామూలుగా ఆ చేసిన సినిమాలను బట్టి చూసి ఈయన కాదు అనుకున్నట్లయితే ఆ ఫిగర్ ఏదో చాలా పెద్ద ఫిగర్, రాఘవేంద్ర గారు, గోడు రామకృష్ణ గారు, రాజా, ఈయనకు ఒక పెద్ద ఫిగర్ ఒకటి కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ దట్. ఆ ఫిగర్ని చూసిన తర్వాత ఆ సినిమాలో మ్యాచ్ చేసి చూసుకుంటే రియల్లీ వీ విల్ గెట్ షాక్డ్ అండ్ దెన్ వీ విల్ బిలీవ్ అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అనేటువంటిది నిజమే అని. ఐ వెల్కమ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ యంగ్ డైరెక్టర్ అని రాఘవేంద్ర. ఈ రోజున మళ్ళీ మనకు ఒక విశిష్ట అతిథి. తెలుగులో ఈ రోజున ఒక చక్కని ఒక కామెడీతోటో, ఒక ఎంటర్టైన్మెంట్తో, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ వాల్యూస్తో ఒక క్యారెక్టర్ చేయాలి అనగానే ఫస్ట్ స్ట్రైక్ అయ్యేటువంటి వ్యక్తి రఘుబాబు గారు. ఆ టర్నింగ్ అనేటువంటిది నిజంగా ఇదే చెప్తున్నాను. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇన్స్టిట్యూట్లో చేసినా, ఎంత చేసినా సరే మన ప్రయత్నంలోనో ఎక్కడో ఇంకొక లక్ అనేటువంటిది ఏదో తోడైనప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అనేటువంటిది ఎంత అద్భుతంగా రఘుబాబు గారికి వచ్చింది, ఎలాంటి ఫ్లరిషింగ్ తీసుకుందన్నట్టు మీ అందరికీ తెలుసు. ఈ రోజున పాత్రలు అనేటువంటి డిఫరెంట్, మనం అనుకుంటాం రఘుబాబు గారు అంటే కెమిడియన్ ఇదనే, ఈజ్ అన్ ఆల్ రౌండర్. కొన్ని సెంటిమెంట్స్ తీసి ఆయన చేస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అలా హాస్యంగా ఎంత పండించి ఎంత కంటెంట్ చేశారు. కొన్ని సెంటిమెంటల్ సీన్స్ లో అంతగా కదిలించినటువంటి నటుడు రఘుబాబు గారు. ఐ వెల్కమ్ రఘుబాబు గారు టు గవర్నమెంట్. ఇందాక చెప్పుకున్నాం ఉత్తేజ్ 30 ఏళ్ల కిందట మీలాగే 16 ఏళ్ల వయసులో 18 టీనేజ్లో సినిమా రంగంలోకి వచ్చారు. ఏ క్యారెక్టర్ ద్వారా వచ్చారో, ఎలా వచ్చారో ఆ ప్రవేశాలన్నీ నేను ఇప్పుడు కొత్తగా మీకు చెప్పవసరం లేదు. శివ సినిమా ద్వారా ఎలా, ఆ తరువాత శివ సినిమాలో వేసినటువంటి చిన్న పాత్ర అనేటువంటిది ఒక రాను 30 years జర్నీలో ఒక అద్భుతమైన ఫిటింగ్ పర్సనాలిటీ కాదు. ఎందుకంటే కేవలం నటుడు అవ్వటం వల్ల కాదు, కేవలం సినిమా లేదు క్యారెక్టర్ చేయటం వల్ల కాదు. He has developed himself in so many angles. He has presented himself in so many angles, like an actor, like a director, like a writer. Mainly writer. ఎన్ని సినిమాలకు అద్భుతమైన సంభాషణ రాశారు తను. అలాగే గొప్ప వక్త, అలాగే మంచి పొయిట్,
వీటన్నిటిని మించి కూడా ఇండస్ట్రీలో అద్భుతమైన రిలేషన్స్ మెయింటైన్ చేసినటువంటి ఒక అద్భుతమైన పిఆర్. ఈ రోజున ఉత్తేజన కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద స్టార్స్ కానీ వీళ్ళందరూ కూడా, ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా ఉత్తేజన చిన్న ఐబ్రో అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ తను ఆల్ దీస్ ఇయర్స్ హీ హ్యాస్ ట్రావెల్డ్ విత్ ఆల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ రోజున ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఒక కంటెంట్ని తను, ఒక రెస్పెక్ట్ని తను కాపాడుకోగలిగారు, తెచ్చుకోగలిగారు. అలాంటి ఉత్తేజి, ఐ వెల్కమ్ యూ టు కమ్ ఆన్ టు ద డయాస్. తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రన్ అవ్వాలంటే ఒక ప్రొఫెషనల్గా ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలో, ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్కి, ఇన్స్టిట్యూషన్ ఓనర్స్కి కూడా అంత ఫ్రెండ్లీ పర్సన్ అయి ఉండాలి. ఇక ఉత్తేజి, శ్రీధర్, ఇక వీళ్ళిద్దరు విడదీసి చూడలేము. ఎందుకంటే దే ఆర్ బ్రాటప్ టుగెదర్. ఇద్దరు కూడా ఒక చోట, ఒక కంచంలో ఒక మంచంలో అన్నట్టుగా పెరిగినట్టు వాళ్ళు. శ్రీధర్ యాక్టింగ్ విషయంలో కానీ, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, ముఖ్యంగా యాక్టింగ్ సంబంధించిన కోచింగ్ పాఠ్యాంశాల విషయంలో కానీ ఈజ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. దీక్షితులు గారు, అదే దీక్షితులు గారు అంటే అక్కడ ఉన్నారు వాళ్ళు, దివంగత మహానటులు ఎందుకంటారు అంటే తెర మీద ఓ అద్భుతమైన పేర్లు వచ్చిన వాళ్ళు మహానటులను తీర్చిదిద్దగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆచార్యుడు, గురువు, యాక్టింగ్ గురువు ఆయన దగ్గర వీళ్ళందరూ ట్రైన్ అయ్యారు. ఆయన దివ్య స్మృతి అలమతో మనవాడు శ్రీధర్ ఎంతో ఆయన కుమారుడు, సేమ్ టైం ఉత్తేజ ఫ్రెండ్, ఇన్స్టిట్యూట్లో చాలా కీలక. వెల్కమ్ శ్రీధర్. సరే, మా చెల్లి అక్కడే కూర్చుంటుంది, కానీ షీ ఈజ్ పద్మా ఉత్తేజ్. పద్మా ఉత్తేజ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఉత్తేజ్ ప్రిన్సిపల్ గారు, ఆ చైర్మన్ ప్రిన్సిపల్ హోదాలో ఆయన వస్తారు, పాఠాలు చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని ఒక మదర్లీ ఎఫెక్షన్తో చూసుకునేది, మీ యోగక్షేమాల్లో మంచి చెడ్డ చూసుకునేది, ఈ 2 months జర్నీ మీకు హోమెట్గా ఫీల్ అవ్వడానికి కావాల్సినటువంటి ఒక ఎఫెక్షనేట్ కేర్ టేకింగ్ అనేటువంటిది జరిగేది మాత్రం పద్మ గారి ద్వారానే. పద్మ ఏం చెప్పాలి, నేనేం చెప్పను, మదర్ బోర్డ్ ఆఫ్ మై యూక్ అంటాను. సో షీ ఈజ్ దట్. ఎక్కడ పెడితే అక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఏ ఇన్స్టిట్యూషన్లో ఒక ప్రొఫెషనల్ యాటిట్యూడ్ ఉంటుంది, అందులో స్మితప్రజ్ఞులైనటువంటి మహామహులు, మహామేధావులు, మహాదర్శకులు, దిగ్దర్శకులు, నటులు, ఇంతమంది ఎపీరియన్స్ ఇలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అలా ఒక మిర్రర్స్ పెట్టేసి యాక్ట్ చేసేవాళ్ళు తమ చూసుకోవటం, ఈ వెనకాల పెద్ద మిర్రర్స్ ఇవన్నీ మిర్రర్స్. ఇలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి దానికి తగ్గ సంబంధిత కోర్సులు ఏంటి, రాగానా అబ్బాయి డైలాగులు చెప్పు, ఆచార్యదేవా ఏమంటేవి. ఇది 30-40 సంవత్సరాల నుంచి ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పించే డైలాగ్. ఈ డైలాగ్ చెప్పించే పర్ఫెక్షన్ వచ్చేస్తుందా? ఇది కాదు. యాక్టింగ్లో సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్, సో మెనీ వేస్ అండ్ మీన్స్ ఆర్ దేర్. ఇట్స్ ఎ వెరీ బిగ్ సిలబస్, చాలా పెద్ద సిలబస్ యాక్టింగ్ అనేటువంటిది. దీంట్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రాక్టీసులన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేయించినటువంటి సిలబస్ని టేకప్ చేయటం, ఇలాంటి టేక్ ఓవర్తో చేసేటువంటిది ఒక పర్ఫెక్ట్ ట్రైనింగ్ అవుతుంది తప్ప 2 నెలల కాలం గడపడం కోసం చేసినట్టు కదా. అలాంటి ఈ 2 నెలల కాలంలో మీకు ఏ ఒక్క క్లాస్ కూడా నిరుపయోగం కాదు. ఏ ఒక్క క్లాస్ కూడాను ఈ క్లాస్ వేస్ట్, ఇవాళ సెషన్ వేస్ట్ అనేటువంటిది ఏది ఉండదు. ప్రతి క్లాస్లో, ప్రతి సెక్షన్లో కూడా మీకు వండర్ఫుల్ సిలబస్ అనేటువంటిది, వండర్ఫుల్ యాటిట్యూడ్స్ అనేటువంటివి నేర్పడం జరుగుతుంది. జర్నలిస్ట్గా బయట తిరుగుతున్నప్పుడు అడుగుతుంటారు కదా, ఎలాంటి ప్రొఫెషనల్ యాటిట్యూడ్ ఇక్కడ కనిపిస్తుంది అనేటువంటిది చెప్పినప్పుడు రియల్లీ దే ఆర్ గాట్ షాక్డ్ అనమాట. పెద్ద పెద్ద కోట్లు లక్షలు తీసుకొని రన్ చేసే ఇన్స్టిట్యూట్స్లో కూడా ఇలాంటి ఈ కోర్సెస్ కానీ ఇలాంటి అపీలింగ్ అనేటువంటిది లేదు అనేటువంటిది చాలామంది నమ్మినటువంటి విషయం. అందుకే ఫాస్టెస్ట్గా 8 బ్యాచ్లు పూర్తయిపోయి 9th బ్యాచ్ ఈ కోవిడ్ మధ్యలో రాకపోయినట్టు ఇది 10th బ్యాచ్ అయి ఉండేది. సో 10th బ్యాచ్ 11th బ్యాచ్ అయి ఉండేది ఈ కోవిడ్ అనేటువంటి ప్రాబ్లం రాకపోయినట్లయితే. సో అలాంటి ఒక యాటిట్యూడ్ తోటి, అలాంటి ఒక డెడికేటెడ్ దీంతో రన్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూట్లో 9వ బ్యాచ్ ఇక వచ్చిన మీ అందరికీ ఒకసారి వెల్కమ్ చెప్తూ, అందరినీ అభినందిస్తూ, ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీ అందరి కరతాళ ధోరణ మధ్య నౌ ఐ రిక్వెస్ట్ ఉత్తేజ్. హాయ్ అందరికీ వెల్కమ్. మైకా టాకీస్ ఫిల్మ్ మేకింగ్ 9th బ్యాచ్ పిల్లలందరికీ. ఏది ఫస్ట్ ఏది అర్థం కావట్లేదు. మైకా గురించి అన్నయ్య చాలా చెప్పారు. ప్రభనే నాకు ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్. 16/6/2019లో స్టార్ట్ చేసిన మయూఖ, అప్పటి నుంచి ఇది 9 బ్యాచ్ల వరకు రన్ అవుతూ వస్తుంది. అప్పటి నుంచి కూడా అన్నయ్య నా వెన్నుదన్నుగా ఉంటారు. అంటే ఒకరు ఒక మీటింగ్కి ఎవరైనా అపియరెన్స్ వాళ్ళది ఉంటే ఒక రెస్పెక్ట్ వస్తుంది, ఒక అందం వస్తుంది, ఒక ఆకర్షణ వస్తుంది. అలా జర్నలిజానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ప్రభన్న. దీనికంటే ముందు మయూఖ
అసలు స్టార్టింగ్ ఒక ఆలోచన రావడానికి నా డార్లింగ్ పూరి జగన్నాథ్. అంటే నేను చనిపోతూ కూడా టక్మని ఎవరైనా పేరు గుర్తు చేసుకోవాలంటే జగ్గు, నాకు ఆక్సిజన్. దాని నుంచి నేను ఏదో ఇంకేదో అంటే ఒక ఇండస్ట్రీలో కొందరు ఉంటారు, ఆల్ ఆర్ ఫ్రెండ్స్, బట్ ఒక ధైర్యం ఉంటుంది. అలా తన అబ్బాయిని ట్రైన్ చేయడం కానీ తనతో ఉండడం కానీ, ఎందుకంటే మేమంతా కృష్ణానగర్ చౌదరి మెస్లో 10 రూపాయలు 5 రూపాయలు ఫోన్ చేసిన బ్యాచ్ జగ్గు నేను. జగన్ని అప్పటికే దూరదర్శన్లో షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడు. రాము గారికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటికే. పెద్ద కామెడీ ఉంటుంది. జగన్ అన్నాడు రాము గారికి పరిచయం చేయవా అంటే సరే అని తీసుకెళ్ళి రాము గారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు చూసిన. రాము గారు తను జగన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక ఫోటో తీసుకురమ్మంటే అసిస్టెంట్ డైరెక్టర్కి. సరే మళ్ళీ వెళ్ళి రాము గారు మీరు సరిగ్గా విన్నట్టున్నారు, నాకు అప్పటికే అంత చనువు ఉంది, ఎందుకంటే కొంచెం డైలాగ్ రాయడాలు అవి ఉన్నాయి కాబట్టి రాము గారు నన్ను బాగా చూసుకున్నాడు. ఫస్ట్ ఒక 5 రోజులు ఇచ్చాను క్లాప్, ఆ తర్వాత నన్ను ప్యాడ్ పట్టుకోమన్నాడు. ఇది 15 ఏళ్ళ 16 ఏళ్ళ వయసుకి. అప్పుడు మళ్ళీ వెళ్ళి సార్ తను యాక్టర్ అనుకుంటున్నాడండి పూరి జగన్ అంటే, ఒక ఫోటో తీసుకురామా. బయటకు వచ్చాం. ఎందుకు వచ్చింది, ఏదో వెళ్ళిపోదాం మనం, దూరడం కావాలి ముఖ్యమని ఆ ఫోటో తీసుకొని వెళ్ళి ఇచ్చి, జగన్ శివ హిందీలో నాగార్జున ఫ్రెండ్లా యాక్ట్ చేస్తాడు. అలా జగ్గు అప్పటి నుంచి ట్రావెల్. తను నాకు ఎప్పుడు వెన్నంటి సపోర్ట్ ఉంటాడు. సో ఇంకా మైకా గురించి ఆల్మోస్ట్ చెప్పారు. నేను రాము గారి దగ్గర, కృష్ణవంశీ దగ్గర యాజ్ అ రైటరు, యాజ్ అసిస్టెంట్ డైరెక్టరు, ప్లస్ ఇటు నాటకాలు వేయడము, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్పాట్లో యాక్టర్ని తయారు చేయాల్సి వస్తుంది. ఎక్కువ మాకు ప్రాబ్లం అది. ఇక్కడ ఇద్దరికీ తెలుస్తుంది అది, అనిల్ అన్న కానీ ఇటు రఘుబాబు కానీ. స్పాట్లో ఒక్కోసారి ఎవరో నార్మల్ యాక్టర్ని కమిట్ చేస్తారు సార్ ఏదో సీన్లో, ఒక ప్రెస్ ఏదో రిపోర్టర్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్, ఏదో తీరా చూస్తే వాడికి 10 లైన్ల డైలాగ్ ఉంటుంది, అది చెప్పలేడు. ఇన్స్టింక్ట్గా తయారు చేయాలి. అంటే ఏమవుతుంది, ఇన్స్టింక్ట్గా మాత్రం ఆ డైలాగ్ వరకు మాత్రమే వాడు చేయగలడు, ఆ తర్వాత వాడు చేయలేడు. ఆ తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. సో మినిమం యాక్టర్కి ట్రైనింగ్ అవసరం. ఇంజనీరు ఎలాంటి బిల్డింగ్ కట్టాలి, ఎలాంటి ఇటుక కట్టాలి, ఎలాంటి సిమెంటు, ఎలాంటి స్టీల్ అంతా తెలిసినప్పుడు, డాక్టర్కి ఎలాంటి సర్జరీ చేయాలని తెలిసినప్పుడు యాక్టర్కి మాత్రం చదువుతా? యాక్టింగ్ అన్నది చాలా ఊరికి అట్లా వచ్చేస్తా కాదు. దానికి కూడా ఒక పెద్ద సైకలాజికల్ ఆస్పెక్టు, ఫిజికల్ ఆస్పెక్టు, ప్లస్ బ్రెయిన్ అండ్ బాడీ అండ్ సోల్ 3 కలిస్తేనే యాక్టింగ్. అంత ఈజీ కాదు. ఒక క్యారెక్టర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కడు ఒకలా రోడ్డు దాటుతాడు, ఒకడు ఒకలా దాటుతాడు. వాడి సైకలాజికల్ కండిషన్ మీద ఉంటుంది. వాడికి భయం కొందరికి, కొందరు వాడే హలో బాస్ అని వాడు ఆపుకుంటూ వెళ్తాడు. ఇద్దరు సేమ్ వయసే, ఇద్దరు సివిక్ సెన్స్ ఉన్నవాళ్ళే, ఇద్దరు పెద్ద రోడ్డే, కానీ ఒక్కరిది ఒక యాటిట్యూడ్ ఉంటుంది. క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నా నా కోరిక ఏంటంటే ఎప్పుడు చూసినా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక సూపర్, అంటే డైరెక్టర్కి పోటీ ఇచ్చే, కాంపిటీషన్ ఇచ్చే ఒక 100% క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాలని. మేము అసిస్టెంట్ ఉన్నప్పుడు లిస్టు రాసేవాళ్ళం, ఏదో కోటా శ్రీనివాసరావు, ధనికెళ్ళ భరణి గారు. తర్వాత చూస్తే క్యారెక్టర్ ఇప్పుడు ఈ మధ్య ఒక 20-30 కనపడుతున్నారు, కానీ తక్కువే. తమిళ్ ఫీల్డ్కి మన హిందీ ఫీల్డ్కి అన్నట్టు చూస్తే చాలా తక్కువ మన దగ్గర. అయితే మన దగ్గర కొంత ఓపిక లేక, కొంత అందంగా ఉన్నాను కదా చాలు అని వచ్చేసేవాళ్ళు, కొంత తెల్లగడ్డ ఉంది కదా, జుట్టు ఉంది కదా వచ్చేసేవాళ్ళు కొంత కాదు. అలాంటి ఒక ప్రాపర్ ట్రైనింగ్ అవసరం అన్న ఒక ఆలోచన రాగానే అది పూరికి తెలిసి మయూఖ అన్నది రన్ చేసి, ఉత్తిగా 4 గోడలు పెడితే ఇంతకుముందు ప్రభన్ అన్నట్టు కాకుండా ఫ్యాకల్టీ కోసమే నేను ఒక 6-7 months 8 months నేను ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేసి, తమ్ముడు శ్రీధర్ మీ అందరం కూర్చొని ఒక ఫ్యాకల్టీని తీసుకొని, ఎందుకంటే బాడీతో పర్ఫామ్ చేయడం, సైకలాజికల్ ఆస్పెక్ట్లో పర్ఫామ్ చేయడం, క్యారెక్టర్ ఎన్నో అర్థం చేసుకోవడం, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఎక్కడున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇన్ని సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఒక సైంటిఫిక్ థియరీతో యాక్టర్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి బోల్డ్ అంత ప్రాసెస్ ఉంటుంది. అసలు రాగానే ఫస్ట్ సిగ్గుపడతారు చాలామంది, నోట్లోంచి మాట రాదు. కొందరు నవ్వుతూ ఉంటారు, నవ్వుతున్నావు అని అనుకుంటారు, కానీ వాడు ఫోటో తీస్తే ఏడుస్తున్నట్టు కనపడతారు. కొందరు నవ్వుతూ ఉంటారు, ఆడియోతో వింటే ఏడ్చినట్టు వినపడుతూ ఉంటుంది ఆడియో. అంటే వాడి ఆడియో మీద వాడి కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు, అరే నువ్వు ఏడుస్తుంటే, నువ్వు నవ్వుతూ ఉంటే ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుందిరా అని ఎవడు చెప్పడు. అలాగే నువ్వు నవ్వుతూ ఉంటే కొందరు స్మైల్ ఉంటుంది. చాలామంది స్మైల్ లాగానే మనం బ్రైట్ స్మైల్ ఇస్తాం, ఇట్లా ఆ ఫోకస్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆ ఫోకస్ చేసి ఫోటో తీసే టైంకి పళ్ళిలాగే ఉంటాయి, పేల్గా ఉంటుంది. అంటే కంట్రోల్ లేకపోవడం, మన ఎమోషన్స్ మీద మన కంట్రోల్ ఉండదు. అలాగే డైలాగ్ మీద, ఉచ్చారణ మీద, సో మెనీ థింగ్స్ యాక్టర్ ట్రైనింగ్కి.
సో అలాంటి వాటిలన్నిట్లలో సైకలాజికల్ ఆస్పెక్ట్ కాకుండా ఇప్పుడు యాక్టర్ల కన్నా బాధ్యత పెరిగింది. ఇప్పుడు బాగా విపరీతమైన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఏంటంటే ఇంతకుముందు అల్లతో అంటున్నాను, ఇంతకుముందు మమ్మల్ని విజయవాడ బస్ స్టాండ్లోనో ఒక అడవిలోనో శ్మశానంలోనో ఒరిజినల్ లొకేషన్స్లో యాక్టర్ని వేసేసేవాళ్ళు. వేస్తే తెలియకుండా ఇప్పుడు శ్మశానానికి వెళ్తే ఇలా అనుకుంటూ వెళ్ళిన వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళగానే చిన్న ఒక ఫిలసాఫికల్ మూడ్ వచ్చి, ఎన్నాళ్ళు బ్రతికినా చివరికి ఇంతే కదరా, 2 minutesలో కాలిపోతున్నారు, నిన్న మాట్లాడారు రా అని ఒక ఫీల్ వస్తుంది. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు కూడా సిగరెట్ లైన్ అయిపోయిందా అక్కడికి వెళ్ళగానే స్వామి థ్యాంక్ యూ స్వామి అని ఏదో మొదలు పెడతా ఉంటాం. అలాగే ఉలా వెళ్ళేవాడు హాస్పిటల్కి వెళ్ళగానే చిన్న మూడ్ తెలియకుండా అక్కడ అట్మాస్ఫియరు, అక్కడి ఫీలు, ఒక పాపం అనే ఇవన్నీ లొకేషన్స్ కొంత మనకు టీచర్ లాగా హెల్ప్ చేస్తాయి. లొకేషన్, ఈవెన్ లొకేషన్ ఈజ్ ఏ యాక్టర్, అది డైరెక్టర్స్ తెలుసు. ఇప్పుడు ఏమైపోయిందంటే గ్రీన్ మ్యాట్ పెట్టేసి గ్రాఫిక్స్, ఇప్పుడు అసలు గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ కూడా పోయింది, ఇది పెట్టేసి ఇది విజయవాడ బ్రిడ్జ్ అని ఒక ప్లస్ మార్క్ వేస్తారు, అది అమ్మవారి టెంపుల్, అది ముక్కెర అని ఒక చిన్న మార్క్ వేస్తారు, ఇక్కడ బైక్ వచ్చి ఆగింది, ఇక్కడ నీ వెనక ట్రైన్ వెళ్తుంది సక్ 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 అని చెప్పేస్తున్నారు. యాక్టరు అక్కడి వాతావరణం తాలూకు అట్మాస్ఫియర్ని, అక్కడి స్మెల్ని, అక్కడి గాలిని, అక్కడి మనుషుల్ని, అక్కడి సో మెనీ థింగ్స్, అక్కడి ఎమోషన్స్ని ఇన్నిటినీ వాడు ఇన్వాల్వ్ చేసుకుని వాటితో పాటు రన్ అవుతూ వీడి డైలాగ్ చెప్పాలి. చాలా కష్టం. అంటే వాడు ప్రిపేర్ చేసుకొని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ లోపు లైటింగ్ అతనేమో కొంచెం ముందుకు రావద్దంటాడు, ఇక్కడ ముందుకు వస్తే మీరు ఆ టెంపుల్ కవర్ అయిపోతుంది అంటాడు, వెనక్కొస్తే రఘుబాబు గారి మీద లైట్ పడట్లేదు అంటారు. ఇన్ని లెక్కల మధ్య ఎంత నవ్వొస్తుందంటే, సినిమా అంటే న్యాచురల్గా చేయాలి ఆత్మ అంటారు, కానీ సో మెనీ మ్యాథమెటిక్స్, లెక్కల మధ్య గుండె పనిచేస్తూ ఉండాలి. అన్ని లెక్కలే, ఇటు వెళ్తే ఇలా అంటారు, ఇటు వెళ్తే ఇట్లా అంటారు, చెయ్యి ఇక్కడైతే అంటారు, బాల్ ఫీల్డ్లోకి రావట్లేదు ఇట్లా పట్టుకోమంటారు. సో అన్ని లెక్కల మధ్య గుండెతో యాక్ట్ చేయాలి. అమ్మో, యాక్టింగ్ ఎవడైనా స్మాల్ ఇష్యూ అంటే మాత్రం మండిపోతుంది నాకు, చాలా కష్టం. అందుకే పువ్వులా చూసుకుంటారు చాలామంది తెలివైన డైరెక్టర్స్, గొప్ప డైరెక్టర్స్, అద్భుతమైన డైరెక్టర్స్ అందరు పువ్వులా చూసుకుంటారు. డీలింగ్ విత్ యాక్టర్ అనే ఇంత బుక్ ఉంది, అది చదువుతా ఉన్న డైరెక్టర్స్ నేను చూశాను. సో యాక్టింగ్ అన్నది అంత ఈజీగా రావడం కాదు. సో దాని గురించి నేను మైక్ రన్ చేశాను. ఫ్యాకల్టీ నాకు అద్భుతంగా తోడవుతుంది. 9th బ్యాచ్కి వచ్చాం. ఇదంతా ఒక సెటప్. అయితే ఎప్పటి నుంచో లాస్ట్ 8th బ్యాచ్ 7th బ్యాచ్ పిలుద్దాం అనుకున్నాను. అన్నట్టు వెరీ హ్యాపెనింగ్ డైరెక్టర్. నా ట్రావెల్ కనిపిస్తూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళలేదు, కానీ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత స్క్రీన్ ప్లే రైటరు, తర్వాత డైరెక్టర్. అంటే ఒక డైరెక్టర్కి ఏ సబ్జెక్ట్లో ఎంతెంత 100% ఉండాలని వాటిల్లోకి వెళ్ళి ఆ 100% తీసుకొని ఆ ప్రొఫెషన్స్లో కూడా 100 మార్క్స్ సంపాదించి ఎన్ని సినిమాలకు డైలాగులు రాశాడో తెలుసు. అలా వచ్చి వరుసగా 5 హిట్లు ఇవ్వడం అన్నది మామూలు విషయం కాదు, అస్సలు కాదు. ప్లస్ చాలా చిన్న విషయం. నేను రాగానే ఒక మాట అన్నాను, కొందరు డైరెక్టర్లను చూస్తే ఇతని దగ్గర నేను క్యారెక్టర్ వేషం చేయలేదే అని అనిపించదు. ఎప్పటి నుంచో ట్రావెల్ కదండి, నేను సినిమాలు చేస్తున్నాను తనతో అనే ఒక సోల్ కనపడుతుంది, ఒక పాజిటివ్ సోల్. అంత ఈజీగా రాదు. ఎందుకంటే మాతృమూలాల్ని మర్చిపోని వ్యక్తి, అంటే రూట్స్ నుంచి వచ్చినవాడు, ప్రొఫెషనల్గా రూట్స్ నుంచి వచ్చినవాడు, కథ అనే దగ్గర నుంచి బీజం సీడ్స్ దగ్గర నుంచి వచ్చినవాడు, అలాగే అమ్మా నాన్నని బాగా లవ్ చేసినవాడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు మాత్రమే డైరెక్టర్ అవుతాడు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు మాత్రమే కళాకారుడు అవుతాడు. ఒక డైరెక్టరు నాది 2 సినిమాలు చేయగానే అంటే నా క్యారెక్టర్ అండి, నా సీన్ అంటే అనకుండా ఎంత మొహమాటం లేకుండా, అంటే జంధ్యాల గారిని వినాయక్ గారిని కలిపి అలా వెళ్తున్నానండి నేను. ఎంత దమ్ము కావాలి, ఎంత ఓపెన్నెస్ కావాలి. అంటే ఎగ్జిస్టింగ్ డైరెక్టర్ వినాయక్ ఈజ్ ఎగ్జిస్టింగ్ మ్యాన్. యా, జంధ్యాల గారి రూట్ ఓకేనండి, ఈవి గారు కూడా అనేవాళ్ళు జంధ్యాల గారిని నమ్ముకున్నానని. బట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్ వినాయక్. అలాగే వినాయక్ గురించి కృష్ణవంశ కూడా ఒక మాట అన్నాడు ఒకసారి, అరే నేను అంతఃపురం 3 గంటల సినిమా తీస్తే నా కొడుక నువ్వు మంచినీళ్ళు తాగుతుంటే ఇదంతా మండింది, ఈ ఒక్క షాట్లో నువ్వు తీసేసావురా అని వినాయక్ మెచ్చుకున్నారు. అలాగే ఎంత అన్ని ఇంటర్లింక్ చూడు. అదే వినాయక్ పూరిని ఏమన్నాడు తెలుసా, పూరిలాగా ఒక్కరోజు బతికితే చాలన్న ఈ జీవితంలో. దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్స్. ఓకే, అలా మొహమాటం లేకుండా ఒక నమ్ముకున్న స్కూల్ గురించి చెప్పడం, అంటే ఫక్త్ కమర్షియల్ ఫార్ములా. అండ్ ఆల్ సినిమాలను ఏవి తీసుకున్నా సరే చైల్డ్ సెంటిమెంట్ ఉంటుంది,
ఫస్ట్ ఫిలిం. తర్వాత ఒక అంతర్లీనంగా భార్యాభర్తల అనురాగం సంబంధం ఏదేమైనా సరే అని పాత సినిమాలో ఉండేది. అది ఎన్ని జరిగినా ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఆ మెసేజ్ ఓరియంటెడ్ని మిస్ అవ్వకుండా కమర్షియల్ వాల్యూస్తో ఇంత అద్భుతంగా చేస్తున్న అందులో హ్యాపెనింగ్ డైరెక్టర్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్స్ వస్తే ట్రైనింగ్ యాక్టర్స్ దొరికితే వాళ్ళకి స్పాట్లో చాలా ఈజీ. అందుకని అన్నయ్యని పిలుచుకున్నాను. ఈ సభాముఖంగా అడుగుతున్న మీ దగ్గర నేను యాక్ట్ చేయలేదు, ఇంకా నేను యాక్ట్ చేయాలి. మయూఖ ప్రయాణం మొదలై ఇది 9వ బ్యాచ్. మయూఖాని మేము మొదలుపెట్టిందే ప్రపంచంలో ఎవరైనా నటులు అవ్వచ్చు. గివెన్ టైంలో నటులు అవ్వడం కోసం మీకు ఇంటర్వ్యూలు అవన్నీ. మీరు మయూఖ ప్రాస్పెక్టస్ దాన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే తెలుగులో మామూలుగా మేము నటన కాదు కేవలం వరం, అది కృషి సాధనల స్వయం వరం అని మా ఫాదర్ కొటేషను. దాన్ని యాక్టింగ్ ఈజ్ నాట్ మేర్లీ ఎ బూన్, ఇట్ ఈస్ సింథసిస్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అన్నదాన్ని పూర్తిగా నమ్మి అలా ఎక్కడెక్కడో నుంచి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అండ్ పక్కనున్న కర్ణాటక రకరకాల తెలుగు మాట్లాడే వాళ్ళందరూ రకరకాల ప్రాంతాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మీరు అప్లై చేసి ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇక్కడ 2 నెలలు కోర్స్ నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ మయూఖ నుంచి ఇక్కడ ఫ్యాకల్టీ నుంచి వెల్కమ్ చెప్తూ చాలా విషయాలు అంటే మేము మా మయూఖ అదృష్టం ఏంటంటే ప్రభన్న కానీ ఇక్కడికి వచ్చిన ఇప్పటివరకు వచ్చిన నటులు దర్శకులు ఏదన్నా మొట్టమొదటి పాఠం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా మొదటి పాఠం ఇక్కడే అందుతుంది. ఇనాగ్రేషన్ అంటే ఏదో ఫంక్షన్ కాదు, అది మొట్టమొదటి రోజు పాఠం లాంటిది. సో మనం ఇంకా 60 రోజులు ఒకటే చెప్తాను, మీరు ఏ ఎంతూజియాజం యాక్టర్ అవ్వాలని చెప్పి ఏ ఎంతూజియాజం వరకు వచ్చారో కోర్స్ అయిపోయిన తర్వాత మన అదృష్టాలు మన ప్రయత్నాలను బట్టి వేషాలు రావటం కొంతమందికి నెక్స్ట్ డే రావచ్చు, కొంతమందికి సంవత్సరాలు బట్టి రావచ్చు. కానీ యాక్టర్ అవ్వాలని ఒక స్ట్రాంగెస్ట్ డిజైర్ ఏదైతే ఉందో ఆ డిజైర్ కిల్ అవ్వకుండా మీరు ప్రతిరోజు ఇక్కడ నేర్చుకున్న తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తూ మంచి మంచి నటులుగా మీరు అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. నైన్త్ బ్యాచ్. సో 8th బ్యాచెస్కి కూడా నేను యోగా ఫ్యాకల్టీగా ఉన్నాను. 9th బ్యాచ్ ఇది. సో సింపుల్గా చెప్పాలంటే యోగా అనేది యోగా కర్మసు కౌశలం అని చెప్పి భగవద్గీతలో చెప్పారు. సో స్కిల్ ఇన్ ఆల్ యాక్షన్స్, స్కిల్ఫుల్ యాక్షన్స్. మీరు ఏదైనా చేయండి, అందులో యోగం అనేది యాడ్ అవుతే అది చాలా అద్భుతంగా బయటకు వస్తుంది. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గారు చెప్తారనమాట. అంటే ఇంటర్వ్యూయర్ అడుగుతారు, ఇఫ్ యు ఆర్ నాట్ ఏ సూపర్ స్టార్ వాట్ వుడ్ బి అని అడుగుతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏ సూపర్ స్టార్, ఇఫ్ ఐఎమ్ ఏ పబ్లిక్ మున్సిపల్ క్లీనర్ ఆల్సో ఐ విల్ బి ద వరల్డ్స్ #1 క్లీనర్ అని అంటాడు. సో అంటే అక్కడ ఏంటంటే ఏదైనా చేయండి, అద్భుతంగా దాన్ని అవుట్పుట్ రావాలి అంటే మనలో యోగా కావాలి. యోగా అనేది మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, స్పిరిచువల్, సోషల్, ఇంటెలెక్చువల్ వెల్బీయింగ్ ఈజ్ యోగా. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఉత్తేజ్తో తనకున్న అనుబంధం కానీ ఇప్పుడు డైరెక్టర్ గారితో ఉన్న అనుబంధం కానీ ఇలాంటి పురస్కరించుకొని ఇలాంటి ఈ కార్యక్రమానికి వచ్చిన రఘుబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఉత్తేజ్ గారి గురించి ఒక మాట వచ్చినప్పుడు అనుకున్నాను చెప్దామని. యాక్చువల్గా ఉత్తేజ్ అనే ఆర్టిస్టు అనగానే మా సహచరుడు, సహనటుడు అనే ఉద్దేశంతో మామూలుగా ఇలా మాట్లాడుతూ ఉండేవాడిని వచ్చినప్పుడు. కానీ నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, కన్యాశుల్కం అనే గొప్ప నాటకంలో ఒక గొప్ప క్యారెక్టరు, అంటే ఎవరు సాహసించరు ఆ క్యారెక్టర్ నేను చేస్తాను అని అంటానికి కూడా. అలాంటి ఒక గిరీశం క్యారెక్టర్ చేసినప్పుడు మామూలు పిలిచింది, అతను గిరీశం క్యారెక్టర్ చేశాడు నేను అనుకోలేదు. ఝాన్సీ గారు పిలిచారు, అనే కన్యాశుల్కం చేస్తున్నాం ఇక్కడ రవీంద్రబాద్లో అని. నేను మామూలుగా నాటకాల గురించి బాగా ఉంది కదా మనకి, మనం కూడా చేశాం కదా చూద్దాం అని చెప్పి మామూలుగా వెళ్ళాను. అందులో గిరీశం క్యారెక్టర్ తను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటిదాకా నేను ఉత్తేజం మామూలుగా చూసేవాడిని. నేను నెక్స్ట్ ఉత్తేజం చూసేవాడు ఇలా చూస్తూ ఉన్నాను. మనిషి ఇక్కడే ఉన్నాడు, అతను మాట్లాడేది అలా చూస్తూ ఉన్నాను. అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు. సరే ఆ ఫ్లో అంటారా, ఇక మొన్నటి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు గురించి మీరంతా చూసే ఉంటారు కదా. 15 minutes నేను అనుకున్నాను పాటలు, ఆయన పాడిన పాటలు, ఆయన చేసిన సినిమాలు, ఆయన మొత్తం టోటల్గా అన్ని చెప్తుంటే వరుసగా
మన టీవీ న్యూస్ చదివేటప్పుడు వెనక ముందు బోర్డు పెడతారు కదా, స్క్రోల్ అవుతుంటుంది, అది చూసి న్యూస్ చదువుతుంటారు. అలా ఏమైనా పెట్టారేమో బోర్డు అనుకున్నాను నేను. నిజంగా నేను చూసి అలా అనుకున్నాను. నేను బోర్డు చూసి చదువుతున్నాం అనుకున్నాను నేను. 15 minutes అనర్గళంగా మాట్లాడాడు, ఏది రిపీట్ కాకుండా, పొరపచ్చాలు లేకుండా, పంపులు అవ్వకుండా. అట్లాంటి గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు. ఆ ఇన్స్టిట్యూట్లో మీరు చేరారు, మీ అదృష్టం. ఇక్కడ మీ అందరూ స్టూడెంట్స్, మీకు తెలియకుండా రేపు స్టార్స్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఉత్తేజ్ లాస్ట్ టైం ఏ బ్యాచ్ తెలియదు కానీ 5వ బ్యాచ్ 6వ బ్యాచ్ పిలిచాడు రమ్మని. అప్పుడేదో కుదరలేదు నాకు. నిన్న ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు. ఇవాళ ఆల్రెడీ చెప్పాను కదా రమ్మని చెప్పాను. అనిల్ రావుపూడి గారు కూడా వస్తున్నారు అని చెప్పారు. చాలా సంతోషించాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి అనిల్ రావుపూడి గారు రావడం అనేది మామూలు విషయం కాదు, మీ అందరూ తెలిసిన విషయం. తన మీద ఎంత రెస్పెక్ట్ ఉంటేనో దానికి మించి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ని గుర్తించి మీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో, మీ అందరిలో ఒక ఉత్తేజం తేవాలనే ఉద్దేశంతో ఇవాళ షూటింగ్ ఉన్నా కూడా 12 o'clock షూటింగ్కి వెళ్ళా అయినా కూడా స్పెండ్ చేసే టైం ఇక్కడ మీకోసం ఇక్కడికి వచ్చారు. అది మనందరి దృష్టిగా భావించాలి. డెఫినెట్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్స్. నేనంటుంది అబ్జర్వేషన్ మెయిన్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇంకా బెటర్మెంట్ ఆఫ్ లైఫ్, అంటే పర్ఫెక్షన్ 100%. సో ఆ జీలు ఇది మీకు లోపల ఉంటుంది కాబట్టి మీరు వచ్చి నేర్చుకోవడానికి వచ్చారు, అది నో డౌట్. దానిలో మీ అందరూ కూడా ఏంటంటే అబ్జర్వేషన్ ఇస్ ద మెయిన్ అని నేను అనుకుంటా. ఉత్తేజ్ది ఇది 9 కాదు, ఇండెఫినెట్ బ్యాచెస్ అవ్వాలి ఇక్కడ. అలాగే ఇందులో పనిచేసే ఆర్టిస్టులు ఎంతమందో ఆల్రెడీ సినిమాలో కనిపిస్తారన్నారు. ఇలాగే బ్రహ్మాండంగా ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాడినరీ లెవెల్. నీ గురించి కాదు కదా, ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలి. ఇన్స్టిట్యూట్ హెడ్ ఎవరు? నువ్వే కదా. నేర్చుకోవాలి తపన, నటన మీద ఊరికే వచ్చేసి అలా వచ్చి కనిపించడం అలా కాదు వస్తున్నాను. నేను లోపల ఉన్న జీల్ని బయటకు తీసుకురావడానికి మెయిన్ ఒక ఆయుధం ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్లో మీరు వచ్చారు. అది కూడా మీరు వచ్చింది పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్, ఉత్తేజ్ ఇన్స్టిట్యూట్. మయూఖ అంటే అర్థం ఏంటి? నాకు కూడా తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతాను. సూర్యకిరణం చెప్పారు కదా. సో మీరందరూ కూడా సూర్యకిరణాలు అవ్వాలి, అలా స్టార్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇంక్లూడింగ్ మీడియా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో 9th బ్యాచ్ మీ అందరికీ వెల్కమ్. ఫస్ట్ నాకు ఆర్టిస్ట్ అనే పదం అంటే చాలా ఇష్టం. అది ఏ ఫీల్డ్ అయినా, ఎలాంటి దాంట్లో అయినా. అంటే ఆర్ట్ అనేది ఒక దేవుడిచ్చిన వరం, అది అందరిలో ఉండదు. చదువుకొని నాలెడ్జ్ తోటి చాలా చాలా రంగాల్లో ముందుకెళ్తారు. బట్ ఈ కళ అనేది మాత్రం దేవుడిచ్చిన వరం, అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో వాళ్ళు ఆ ఫీల్డ్కి వచ్చినప్పుడు వాళ్ళు అలా ముందుకెళ్ళడానికి వాళ్ళు పడే కష్టాలు కానీ అవన్నీ మామూలు విషయం కాదు. అభినయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మనకు ఒక దేహాన్ని ఇచ్చాడు, దానికి నవరసాలు చూపించి మన అభినయంతో కొన్ని లక్షల మందిని ఆకట్టుకుంటూ వాళ్ళ క్లాప్స్ కొట్టించుకోవటం అనేది ఇట్స్ ప్రాసెస్. అది మనం ఈరోజు అనుకుంటే ఇలా అయిపోవటం ఇంపాసిబుల్. సో అదొక ప్రాసెస్. సో అలాంటి ఒక అభినయానికి ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా ఉత్తేజ్ గారు, మయూఖ టాకీస్ అని మీ అందరినీ, ఇది 9th బ్యాచ్, మీ అందరినీ ట్రైన్ చేస్తూ, చాలామంది అనుకుంటారు ఆర్టిస్ట్కి ట్రైనింగ్ అవసరమా, మాకు ఇన్బిల్ట్ ఉంది, మేము సినిమాలు చూసాం మాకు వచ్చేస్తుంది అని చెప్పి పెర్ఫార్మెన్స్ చేసేయచ్చు అనుకుంటారు. బట్ ఆర్టిస్ట్ అనేవాడికి ట్రైనింగ్ చాలా అవసరం. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు నేను ఒక ఆర్టిస్ట్ని, నేను ఐ ఫీల్ ప్రౌడ్, నాలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను? కొన్ని లక్షల మంది ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చాలామంది ఆర్టిస్టులు వాళ్ళ స్క్రీన్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తుంటారు, వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను. వాళ్ళు కూడా ట్రైన్డ్. సో అది అబ్జర్వ్ చేసి తీసుకోవడం కూడా, అది కూడా ఒక ఆర్ట్. కాబట్టి అలాంటి ఒక పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎక్కడో ట్రైనింగ్ తీసుకుని దాంట్లో ఉన్న మెలకువలు నేర్చుకొని మన ముందు చూపిస్తూ ఉంటారు. సో అవి కూడా తెలుసుకోవడం కూడా ఒక ఆర్ట్. సో ఈ ట్రైనింగ్
ఇచ్చే విధానం ఇందాక నాకు ఉత్తేజ్ గారు చెప్పారు, ఎలా ఇస్తున్నారు, మిమ్మల్ని అందరిని ఎలా ట్రైన్ చేస్తున్నారు, ముందు బ్యాచ్లని ఎలా తీసుకెళ్ళారు అనేది చాలా నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది. నిజంగా మాకు కెమెరా ముందు మేము అంటే రచయితలుగా మేము కొన్ని వందల పాత్రలు సృష్టిస్తూ ఉంటాం, కామెడీ చేస్తుంటాం, ఎమోషనల్ చెప్తుంటాం, రకరకాల మిక్స్డ్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఒక కెమెరా ముందు, లైట్స్ ముందు, ఇందాక ఉత్తేజ్ అనే చెప్పినట్టు అంటే మ్యాథమెటిక్స్, అంటే ఒక ఇంచు వేస్తే ఓవర్లాప్ అవుతారు ఆర్టిస్ట్, వాళ్ళని ఓవర్లాప్ చేయకూడదు, కెమెరా ఫేవర్ ఉంచుకోవాలి, డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, మూమెంట్స్ అటు ఇటు మూవ్ అవుతుండాలి, ఇన్నిటి మధ్య ఒక యాక్ట్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. సో దానికి ఇంత పరిణితి చెందిన వాళ్ళు ఇంతమంది వీళ్ళు మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తే మీకు అక్కడ చేయడం చాలా సులువుగా ఉంటుంది. దాని వన్ మోర్ థింగ్, ఇందాక నాకు రఘుబాబు గారు అనే చెప్తున్నట్టు నాకు ఆర్టిస్టులు అంటే చాలా ఇష్టం. నాకు కెమెరా ముందు ఒక ఆర్టిస్ట్ నటిస్తున్నాడంటే నాకు ఒక దేవుడిలాగా కనిపిస్తాడు. సో ఐ నెవర్ డిస్రెస్పెక్ట్. నా కెరియర్లో నేను ఇండస్ట్రీకి వచ్చి 2005, ఇప్పుడు 2021, ఈ 16 ఏళ్ళ జర్నీలో నేను ఈ ఒక్క రోజు కూడా నేను ఆర్టిస్ట్ని డిస్రెస్పెక్ట్ చేయలేదు. ఒక మాట లూజ్గా మాట్లాడటం కానీ, యాక్ట్ చేసేటప్పుడు మేబీ వాళ్ళు ఒకసారి టేక్ కరెక్ట్గా చేయకపోవచ్చు, 2 టేకులు తీసుకోవచ్చు, 4 టేకులు తీసుకోవచ్చు, 5 టేకులు తీసుకోవచ్చు. వీటన్నిటినీ చూస్తూ కూడా నవ్వుతూ, ఎందుకంటే వాళ్ళకి మనం అంత లవ్ చూపిస్తే అంత ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ వస్తుంది అనేది నాకు నమ్ముతాను ఆర్టిస్ట్. సో ఐ బిలీవ్ దట్. ఎందుకంటే వాళ్ళకి కొన్ని మూడ్ సింగ్స్ ఉండొచ్చు, సో చాలా మైండ్లో అప్లై అవుతూ ఉండొచ్చు. స్పాట్కి వచ్చాక వాళ్ళందరినీ మనం మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళని లవ్ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇస్తాను. నేను చాలామంది గ్రేట్ ఆర్టిస్ట్తో పనిచేశాను. నేను పనిచేసేటప్పుడు వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటానని చూస్తాను. నేను రాసిన డైలాగ్ని మాడ్యులేట్ చేసేటప్పుడు, సార్ నాకు ఇలా కావాలంటే వాళ్ళు ఏదైనా బెటర్ చేస్తారా, లేదా నాకు ఇలా కావాలని చెప్పి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎంతోమంది గొప్ప నటులతో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న స్కిల్, వాళ్ళు చేసే విధానం, వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్న విధానం, దాన్ని ఎలా బయటికి డెలివర్ చేస్తున్నారు, ఇంత ఉంటుందా ఒక నటనలో అనేది నేను చేసేటప్పుడు చాలా నేర్చుకున్నాను, వర్క్ చేసేటప్పుడు కూడా. సో ఐ కెన్ ఫీల్ ప్రౌడ్. సో అలాంటి ఆర్టిస్టులు, గొప్ప గొప్ప నటులతో నేను అసోసియేట్ అవుతున్నందుకు, మార్నింగ్ నేను షూటింగ్కి వెళ్తున్నానంటే ఫస్ట్ నేను ఈ రోజు ఉన్న ఆర్టిస్టులు ఎవరని చూసుకుంటా. నాకు ఎనర్జీ అది. ఎందుకంటే సీన్ పేపర్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ రోజు ఉన్న ఆర్టిస్టులు ఎవరు, వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు. వెంకటేష్ గారు కానీ, రఘుబాబు గారు, నేను F2 చేసేటప్పుడు ఆ టైమింగ్ నిజంగా నాకు ఒకసారి అనిపిస్తుంది. వెంకటేష్ గారిని గురించి చెప్పాలి నేను మీకు, ఒక చిన్న ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వెంకటేష్ గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు, ఆర్టిస్ట్గా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన చూడని క్యారెక్టర్స్ లేవు. నేను బచ్చాగాని ఆయన ముందు F2 చేసే టైంకి ఆయన చేసిన డైరెక్టర్స్, ఆయన చేసిన సినిమాలు నేను బచ్చాగాని, నేను ఎదుగుతున్నాను. సో వెళ్ళి ఒక సీన్ పేపర్ తీసుకుని, నాకు సీన్ పేపర్ కూడా పట్టుకొని నేను వెళ్ళి నేను క్యారెక్టర్ ఏదో చెప్పేస్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, అరే ఇదేంటి కుర్రోడు నాలాగా ఇమిటేట్ చేస్తున్నా, డైలాగులు నాకు చెప్తున్నాడు. నేను వెంకటేష్ గారిని ఇమిటేట్ చేస్తాను చెప్పేటప్పుడే. ఆయన ఇమిటేట్ చేసి ఇలా చేయాలి సార్ అంటే ఏమాత్రం ఫీల్ అవ్వడు ఆయన. ఓకే వీడు ఇలా చేశాడా, ఈయన తొక్కుతా, కెమెరా ఆన్ చేయి, ఏం చెప్పడు, వింటాడు, అలా జాగ్రత్తగా వింటాడు. కెమెరా ఆన్ చేస్తే అసలు నేను చెప్పింది వేరు, నేను చెప్పిన దాన్ని ఫాలో అవుతూ ఆయన చేసేది వేరు. సో ఆ ఇంప్రూవైజేషన్ కానీ, ఆ స్పాట్లో దీన్ని నేను ఇంకా ఎలా బెటర్ చేయగలను, నాకు డైరెక్టర్ ఇది చెప్పాడు కదా, దీనికి బెటర్ నేను ఏం చేయగలను అని చెప్పి మేము క్లాప్స్ కొడుతుంటాం. అన్న కూడా పక్కన కూర్చుంటాడు మానిటర్ ముందు, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే క్లాప్స్ కొడుతుంటాం, అంత ఇంప్రూవైజ్ చేయగలడు. సో యాక్టింగ్ అంటే డైరెక్టర్ చెప్పిందే చేయటం కాదు, ఆ డైరెక్టర్ని ఇంకా ఎక్కువ హ్యాపీ ఎలా చేయాలి, మనం ఇంకేం ఇవ్వగలం డైరెక్టర్కి, దీన్ని దాటకుండా ఏం చేయగలం అనేది, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ స్పాట్ ఇంప్రవైజేషన్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ మామూలుగా వచ్చేస్తే కదా, ఇలాంటి ఒక ట్రైనింగ్ మీరు ప్రాపర్గా తీసుకొని దాన్ని ఎప్పటికప్పుడు మీరు చేసుకుంటూ వెళ్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆయన మా పరిచయం, ఆయన నాకు తెలిసి ఉంటారు. ఆయనకి నేను ఆయనంటే కూడా నాకు విపరీతమైన రెస్పెక్ట్. ఆయన జర్నీ చూశాను నేను. ఆయన ఎన్నో సినిమాలు, ఎన్నో మంచి పాత్రలు చేశారు. ప్రతి సినిమాలో మన దిస్ ఈజ్ ద టైం చాలా గొప్ప పాత్రలు చేయాల్సి ఉంటాయి ఆయనకు, ఆయనలో ఉన్న క్యాలిబర్కి, నటనకి. సో నాకు తెలిసి మీ లైఫ్ అతి కొద్ది సంవత్సరాల్లో 1 or 2 years చేంజ్ తీసుకోబోతుంది ఐఎమ్ సేయింగ్ మీ ఆర్ట్కి. ఎందుకంటే మీరు చాలా గొప్ప పాత్రలు చేయగల ఆర్టిస్ట్. మీరు నాకు తెలిసి మంచి పాత్రలే చేశారు, గొప్ప పాత్రలు చేయబోతున్నారు ఫ్యూచర్లో. అంత గొప్ప స్కిల్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. సో ఏ రోజు కూడా ఆయనకున్న ఇండస్ట్రీలో ఆయనకున్న పరిచయాలకి పెద్ద డైరెక్టర్లు అందరూ తెలుసు, టాప్ డైరెక్టర్స్ అందరూ తెలుసు. ఫోన్ చేసి నేను ఈ వేషం వేయగలను అని చెప్పి లాక్కోగల కెపాసిటీ ఉంది ఆయనకి. నాకు తెలిసి అలా చేసే అలవాటు ఆయనకి లేదనుకుంటా. సో నాకు ఎప్పుడు నాకు ఈ వేషం ఈ తమ్ముడు అని ఎప్పుడు అడగల. ఆయన ఫోన్ చేసింది కూడా ఫస్ట్ టైం నా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది, ఈ ఈవెంట్కి రండి, కుర్రాళ్ళని కాస్త ఇన్స్పైర్ చేయండి అని, మీలాంటి యంగ్ టాలెంట్ని ఇన్స్పైర్ చేయమని చెప్పారు. సో అంత మంచి మనసున్న వ్యక్తి. మన దగ్గర ఉన్న కళని 10 మందికి పంచడం కూడా ఒక ఆర్టే. సో అది చాలా మందికి తెలియదు. సో ఉత్తేజ్ గారు, ఆయనతో పాటు
ముఖ్యంగా దీక్షితులు ఆయనకి గురువు వాళ్ళ అబ్బాయి కిరణ్ బ్రదర్ శ్రీధర్ గారు. సో మీరు కూడా వీళ్ళందరినీ బాగా ట్రైన్ చేసి ఇది 9th బ్యాచ్కి మీరు ముందు 8 బ్యాచెస్ మీరు ట్రైన్ చేశారు. ఐ షో ఆల్ ద బెస్ట్. ఇంకా చాలా మందిని మీరు ట్రైన్ చేయాలనుకుంటున్నాను. అలాగే మీకు కూడా మై బెస్ట్ విషెస్ అండి. ఇన్స్టిట్యూషన్కి ముందుండి ఆవిడ కూడా ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నందుకు ఆవిడకి విషెస్ చెప్తున్నాను. అలాగే పాప చాలా టాలెంటెడ్, చాలా ఈవెంట్స్లో చూశాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. యాక్చువల్లీ థర్డ్ బ్యాచ్లో నేర్చుకున్నాను నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో. నేర్చుకునేప్పుడు చాలామంది చెప్పే మాటలు మనకి డిఫరెంట్ ఉంటాయి. ఐ విల్ సే సమ్ ఎక్స్పీరియన్సెస్ హియర్. ఐ విల్ సే సమ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ హియర్. అంటే మనకు తెలియకుండా మనం ఏం చేస్తాం. నేర్చుకునేప్పుడు అరే ఏం నేర్పిస్తున్నారా, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయా? సో లాట్ ఆఫ్ థాట్స్. బయటకి ఒక దగ్గరికి వెళ్తే అక్కడ 75,000 కట్టావా, అంత కట్టావా, ఇంత కట్టావా, నాకు ఇస్తే నేను ఇచ్చేవాడిని కదా ఒక రోల్. సో అనుకోకుండా అందరూ సార్ వాళ్ళు చెప్పినట్టు ఒక నైట్ నాకు కాల్ వచ్చిందండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ జెమినీ సురేష్ గారు వీళ్ళంతా షూట్ ఉంది, యూ నీడ్ టు కమ్ టు యానం అని. నాకు 14 hours టైం ఇచ్చారు. ఐ నీడ్ టు గో టు యానం. సో ఇక్కడ నుంచి యానం బయలుదేరి వెళ్ళాను. వెళ్ళగానే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ చూసేది చిన్న రోల్ అన్నారు. తర్వాత నన్ను చూసిన తర్వాత మెయిన్ విలన్ రోల్ యాక్సెప్ట్ చేశాను అనమాట. సో అది యానంలో చేసిన దూరదర్శిని అనే మూవీ. సో అది అప్కమింగ్ మూవీ. అది ఇప్పుడు నేను 3 movies యాక్టింగ్ అయిపోయిందండి. 100 crores ఒకటి రిలీజ్ అవబోతుంది. మన టీజర్ రిలీజ్ అయింది. సో ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ అనదర్ మూవీ నా. ఇంకొక 2 movies లో ఉన్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా జర్నీకి వస్తే భాస్కర్ చెప్పినట్టు లైక్ యూ స్టార్ట్ సమ్వేర్. అంటే మీకు ఏదో అంటే ఆ థాట్ ఉంది కాబట్టి ఇక్కడికి చేరారు. సో నేను కూడా అలాగే అంటే జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో తెలీదు. అంటే వెళ్ళాలి, ఇండస్ట్రీలో వెళ్ళాలి అండ్ మన మైండ్లో ఎప్పుడు హీరో ఉంటుంది కదా తప్పించి వేరేది ఉండదు. టు బి ఫ్రాంక్ అందరు హీరోలు అవ్వాలనే వస్తారు ఇక్కడికి. సో నేను జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే టు బీ ఫ్రాంక్ చాలా లేట్ స్టార్ట్ చేశాను నేను. లైక్ ఏజ్ వైజ్ ఆల్సో ఎక్కువనే. కానీ ఐ వెంట్ అది నాకేమనిపిస్తుంది అంటే మనం వెతుక్కోవడం కాదు, యాక్చువల్గా మన టైం వచ్చినప్పుడు గురువు మనల్ని ఎత్తుక్కొని వస్తాడు. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ వాట్ ఐ ఫీల్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ అంటే ఆనర్డ్ టు హ్యావ్ ఉత్తేజ్ సార్ యాజ్ మై గురు. చాలా చాలా టీచింగ్స్ ఉంటాయి ఇక్కడ. 2 months ఐఎమ్ టెలింగ్ యూ, జస్ట్ మీరు ప్రపంచాన్ని మర్చిపోండి, ఎంజాయ్ యువర్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ అంత ఇది ఇట్స్ ప్రాసెస్. ఇది నథింగ్ టు డూ, మీకు బయట నుండి ఎవరో నేర్పించేది కాదు, ఏమీ కాదు. ఐఎమ్ సారీ, నేను ఇంకా అంటే బేబీ స్టెప్స్లో ఉన్నా, చిన్న ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా, చాలా కొత్త. నేను ఇక్కడికి రావడమే కొత్త. అసలు ఫెబ్లో ఇండియాకి వచ్చా. కానీ 4 projects ఆల్రెడీ నా చేతిలో ఉన్నాయి. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మయూకా అండ్ ద టీచింగ్స్. అది